హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని హోమ్ ఫుడ్స్. ఈ రోజు మన వీడియోలో పాత పద్ధతిలో రాసి ఉసిరికాయల ముక్కల పచ్చడిని చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ రాసి ఉసిరికాయల పచ్చడి అంటే ఆయిల్లో వేయించి చేసుకుంటూ ఉంటారు కదండి. కానీ ఇక్కడ యోష్ని హోమ్ ఫుడ్స్ వారైతే ఈ రాసి ఉసిరికాయలను ఆయిల్లో వేయించకుండానే పచ్చడి పెడుతున్నారండి. ఎందుకంటే అలా ఆయిల్లో వేయించడం వల్ల కొన్ని పోషకాలు అనేవి పోతాయండి. కానీ ఇలా డైరెక్ట్గా పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాసి ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. ఇది శరీరంలో పోరాడే వ్యాధులను శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇందులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం లాంటి సమస్యల నుంచి బయటపడడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రెడికల్తో పోరాడి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలానే ఈ రాసి ఉసిరికాయలను తరచుగా తినడం వలన చర్మం చాలా మృదువుగా ఉంటుందండి. అలానే జుట్టు రాలకుండా ఒత్తిగా ఎదిగేలా కూడా చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుందండి. అది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మేమైతే ఇక్కడ రాసి ఉసిరికాయల్ని తాజావి తీసుకొని తరువాత వీటిని 2-3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి తరువాత ఆరబెట్టిన తరువాత వీటిని ముక్కల కింద కట్ చేసుకుంటాము. వీటిని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తరువాత వీటిని 1 గంట పాటు ఆరబెట్టిన తరువాత మాత్రమే వీటిని పచ్చడి కింద కలుపుకుంటామండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఆరిన తరువాత పచ్చడి పెట్టుకోవడం వలన ఎన్ని సంవత్సరాలైనా కూడా పచ్చడి అనేది అస్సలు పాడవదండి. అలానే ఇందులో టేస్ట్ కూడా ఎక్కడికి పోదు. పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మేము ఎప్పుడు కూడా పల్లి ఆయిల్ని యూజ్ చేస్తామండి. పల్లి ఆయిల్ని యూజ్ చేయడం వలన పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళలో వాడే అన్ని స్పైసెస్ని కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసినవే వాడతామండి. బయట అస్సలు వాడము. మరి పచ్చడి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఇది ఎంత క్వాలిటీగా ఉందో. ఎప్పుడైనా కర్రీలు వండుకోవడానికి బద్ధకంగా ఉన్నప్పుడైనా లేదంటే కర్రీ వండుకోవడానికి టైం లేనప్పుడైనా ఈ పచ్చడిని వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మనం చేసే ప్రతి ఐటెంని కూడా చాలా టేస్టీగా, హెల్దీగా, హైజీనిక్గా చేస్తామండి. మనం ఏ ఐటెంని యూజ్ చేసినా కూడా రీయూజ్ ఆయిల్ అయితే మాత్రం అస్సలు యూజ్ చేయమండి. రీయూజ్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తాయండి. మేము ఆ విషయంలో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటామండి. ఈ రాసి ఉసిరికాయ పచ్చడి మాత్రమే కాదండి, మన దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, హాట్ ఐటమ్స్ ఉంటాయి, స్వీట్ ఐటమ్స్ ఉంటాయి, రైస్ లో కలుపుకునే కారం పళ్ళు కూడా ఉంటాయండి. మరి మీరు కూడా వీటిని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.